సుమనా చెఫ్. ఈరోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొంగల్ తయారు చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. పెసరపప్పు ఇది కూడా 1 కప్పు వాటర్లో 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోండి. ఈ పెసరపప్పు బాగా నానిపోతే పేస్ట్ లాగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. పాలు 1 కప్పు, ఇలాచి ఒక 4 ఇలాచి తీసుకొని ఇలా దంచి పెట్టుకోండి. బెల్లం 1.5 కప్పు ఇలా బెల్లం తురిమి పెట్టుకోండి. జీడిపప్పు 1 టేబుల్ స్పూను, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకోండి. ఈ కుక్కర్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ బియ్యము, ఈ పెసరపప్పు, ఈ పెసరపప్పు వేసేసి ఈ పెసరపప్పు వేసిన తర్వాత దీంట్లో ఒక 2-3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఈ పప్పు ఈ బియ్యము కొంచెం మెత్తగా ఉడికిపోవడానికి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 5-6 విజిల్స్ రావాలి. ఎందుకంటే మనకి బియ్యము పెసరపప్పు బాగా పేస్ట్ లాగా వచ్చేసేయాలి. అలా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు స్టవ్ మీద బాండిలి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కింది కదా, దీంట్లో జీడిపప్పు కిస్మిస్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే కిస్మిస్ కూడా వేసేసుకోండి. ఇలా వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా ఒక 5-6 విజిల్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చూడండి మెత్తగా ఎలా ఉడికిపోయిందో. ఇది పప్పు గుత్తితో ఒక్కసారి ఇలా అన్నారంటే మొత్తం బాగా మెరిగిపోతుంది. ఇలా వెనుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం, ఈ బెల్లాన్ని వేసేయండి. బెల్లాన్ని వేసి ఇది సిమ్లో పెట్టేసి ఈ బెల్లం బాగా దీంట్లో కరిగిపోతూ ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండండి. ఈ బెల్లం కరిగే కొద్దీ మనకి ఇది లూజ్ అయిపోతుంది. చూసారా, ఇందాక టైట్గా ఉంది, ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. బెల్లం కరిగేదాకా తిప్పుతూ ఉండండి. వేడికి తొందరగా బెల్లం కరిగిపోతుంది.
దీంట్లోనే ఇవి కాచి చల్లారి పెట్టుకున్న పాలండి. ఈ పాలు కూడా పోసేయండి. పోసేసి బాగా కలియబెట్టండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో హైలో మటుకు పెట్టద్దు, ఎందుకంటే బెల్లం కరగాలి కదా. సిమ్లో పెట్టి ఇలా తిప్పారంటే తొందరగా కరిగిపోతుంది. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఈ మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉన్నారంటే ఇది మొత్తం గట్టి పడిపోతుంది. ఇలా వచ్చింది కదా. దీంట్లోనే ముందుగా దంచిపెట్టుకున్న ఈ ఇలాచీని కూడా వేసేసేయండి. ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసి కలియబెట్టాలి. ఇలా కలియబెడుతూ ఉంటే మనం పెసరపప్పు వేసాం కాబట్టి అది చిక్కబడిపోతూ వస్తుంది. ఇది చల్లారిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుందండి. దీనిలో ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకొని బాగా కలియబెట్టుకోండి. కలుపుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది కదా. ఇది దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ పొంగల్ మీకు కానీ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కమెంట్స్ని కూడా పంపించండి.